తెలుగుకి స్వాగతం. నేను కృష్ణ నాదెండ్ల. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా రాష్ట్రానికి జరగబోయే మేలేంటి? గతంలో మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళారనేటువంటి అపవాదు ఉన్నటువంటి బీజేపీ రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఏం మేలు చేయబోతోంది? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ బీజేపీకి సంబంధించిన పాతూరి నాగభూషణం గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రాబోతున్నటువంటి ప్రకటనతో చాలా ఆశలు, చాలా ఆలోచనలు అమరావతి ప్రాంతంలో ఉన్నాయి. ఏం చేయబోతున్నారు మీరు? ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అంటే 19 నుంచి 24 వరకు ఎటువంటి పరిపాలన జరిగిందో మనం చూసాం. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మంచి ఛానల్ రవి గారు. అటువంటి ఛానల్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూని మీ ద్వారా ప్రజలకి ఇస్తున్నారంటే నేను రావడం జరిగింది. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అనేది జనాలకి ప్రజలకు తెలియాలి. అది మన రవి గారు అంటే మీ ఛానల్ గురించి ఎందుకు చెప్పాలంటే జనాలకి చాలా ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, సెన్సేషనల్ అవ్వచ్చు, ప్రజల ఇంట్రెస్ట్లో పనిచేసే ఛానల్స్ తక్కువ ఉంటాయి. కొన్ని ఛానల్స్ అయితే బ్లాక్మెయిలింగ్ చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ మీడియాలో కూడా అన్ని డిపార్ట్మెంట్లో పొలిటీషియన్స్ అవినీతి అంటారు, లేకపోతే జ్యుడిషియరీ అవినీతి అంటారు, లేకపోతే ఇంకొక ఎంప్లాయీస్లో అవినీతి అంటారు, లేకపోతే ఇంకో చోట అన్నిట్లో ఉన్నట్టు కానీ మీడియాలో కూడా ఉంటుంది అది. సో కానీ నాకు తెలిసి మన తెలుగు వన్కి మాత్రం అటువంటి బ్యాడ్ లేదు. ముందుగా దాన్ని అప్రిషియేట్ చేస్తూ, ముందుగా మీరు ఇందాక ఒకటి చెప్పారు, పోయినసారి మోడీ గారు వచ్చినప్పుడు మట్టి నీరు ఇచ్చారని. చాలామందికి తెలియంది ఏంటంటే మట్టి నీరు అనేది అది పంచభూతాలకు సంబంధించింది. మనం బాడీలో ఉండేదే పంచభూతాలు, నీరు, అగ్ని, అదేవిధంగా ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా మన పంచభూతాలు మన బాడీలోనే ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత భూమిలో పెడితే మట్టిలో కలిసిపోద్ది. ఒకవేళ మనం దహన సంస్కారాలు చేస్తే కనుక, కాలిస్తే కనుక బూడిదైపోద్ది. సో ఇది పంచభూతాలు. మనం అటువంటి పంచభూతాలకు సంబంధించి ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, మన ఇంటికి మన ఆడపిల్ల వచ్చింది అనుకోండి, మన చెల్లి కానీ కూతురు కానీ వస్తే మనం ఏమిస్తాం? ఆస్తిపాస్తుల కంటే కూడా ముందు ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మంచి చీర, ఒక జాకెట్టు, పసుపు కుంకుమ, ఒక తాంబూలం, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు ₹1 కోటి 10 కోట్లు ఆస్తి ఇచ్చినా ఇవి పెట్టకపోతే సెంటిమెంట్ ఫీల్ అవుతారు. అట్లాగే మోడీ గారు ఆ రోజున సెంటిమెంటు, ఈ యొక్క పంచభూతాల సాక్షిగా కృష్ణమ్మ నది ఒడ్డున అమ్మవారు పక్కన ఉన్నారు. సో ఒక మంచి కాన్సెప్ట్తో ఆ రోజు ఇచ్చారు. ఆ ఉద్దేశంతోనే ఇవాళ మరలా కూటమి ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఈ రోజున మోడీ గారు వస్తున్నారని మన పేపర్లో చూడటం జరిగింది. ఇంకా కన్ఫామ్ కాలేదు. సరే, కన్ఫామ్ అయిన తర్వాత దాని యొక్క ప్లాను అది వేరుగా ఉంటుంది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకి మోడీ రోడ్ షో అని మంత్రుల కమిటీ కూడా వేశారు కదా. మంత్రులు కమిటీ వేశారు. బట్ మనం ఈ రోజు వరకు కూడా అఫీషియల్ షీట్ రాకుండా భారతీయ జనతా పార్టీలో ఒక మీడియా ఇన్ఛార్జిగా నాకు ఒక పేపర్ వచ్చి మా అధ్యక్షురాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వస్తేనే నేను అందరికీ చెప్పగలను. అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో దాన్ని మనం కాదంట్లా, వస్తే ఎలా ఉంటుంది అనేది దాని గురించే మనం మాట్లాడుకుంటాం, మనం ఏం చేస్తున్నాం అనేది. నేను అనేది ఏంటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధేశ్వర్ కానీ, ఇక్కడ ఒక టీం వర్క్తో గత 10 నెలల నుంచి జరుగుతూ ఉంది. కానీ మనం చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఈ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే ఒక డిజాస్టర్ అయిపోయింది. ప్రజావేదికతో మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కానీ, శాండ్ స్కామ్ కానీ, లేకపోతే భూముల స్కామ్ కానీ, లేకపోతే కేసులు పెట్టడం కానీ, మీడియా మీద ఆఖరికే మీ రవి గారి మీద కూడా కేసులు పెట్టి సినిమా షూటింగ్ జరుగుతుంటే, అది రాజధాని ఫైల్స్ జరుగుతుంటే దానికి కూడా వెంటబడి కేసులు పెట్టిన సందర్భం నేను చూశాను. నాకు తెలుసు కూడా, ఎందుకంటే మా రివర్ సైడ్ దాంట్లో కూడా షూటింగ్ చేశారు కాబట్టి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు. చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన ఫైనాన్షియల్గా కూడా, ఖర్చు పెట్టి ₹1 రాకపోయినా కూడా సినిమా రిలీజ్ చేద్దాం ధైర్యం చేసి, పబ్లిక్ మెసేజ్ ఇవ్వాలని. సో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దగ్గరికి ముందు ఆ జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ రావాల్సి వస్తుంది. అంటే ఆ జరిగిన డ్యామేజ్ని, లా అండ్ ఆర్డర్ని, ఆఫీసర్లు 5 సంవత్సరాలు ఏం పని చేసే పరిస్థితి లేకుండా, డెవలప్మెంట్ అయితే ఆఫీసర్ల పని ఉంటుంది. సో ఎంతసేపటికి కూడా రాష్ట్రంలో మనం బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే ఇంకా డెవలప్మెంట్ అనేది ఒక ఇండస్ట్రీ కానీ, రాజధాని 3 రాజధానులు అని చెప్పి జనాల్ని నమ్మించి జనాల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఈ 10 నెలల్లో కూడా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ముందు రాజధాని మనం సరిగ్గా నిర్మించి రోడ్లన్నీ గోతులన్నీ వాటిని కూడా సరిచేసి ప్రజల్లో ఒక మంచి కాన్ఫిడెన్స్, డబుల్ ఇంజిన్ సర్కారు మంచి కాన్ఫిడెన్స్ కలిగించాలనేదే ఒక కాన్సెప్ట్. అందుకనే ఫస్ట్ టార్గెట్ మనకి జీవనాడైనటువంటి పోలవరానికి దరిదాపుగా 12,500 కోట్లు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. 2027 మార్చికి ఆ ప్రాజెక్ట్ పూర్తయితే దాంతోపాటే ఈ రోజున పోలవరం నుంచి బనకచెర్లకి చంద్రబాబు నాయుడు గారు దరిదాపుగా 80,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్. అంటే ఇది నేషనల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అన్ని నదులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి నదుల అనుసంధానం జరగాలి అనే ఒక కాన్సెప్ట్తో ఆ కార్యక్రమాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టే దానిలో భాగంగానే ముందులో ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తే ఆ తర్వాత లింక్ ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది మనకి పోలవరం దగ్గర నుంచి అయిపోగానే ఈలోపు అక్కడి నుంచి ఆల్రెడీ మనకి పట్టిసీమ కాలం ఉంది. దానికి ఉన్న వెడల్పుని డబల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా రోజుకి ఒక 2 TMC వాటర్ బయటికి తీసుకొచ్చి కృష్ణానదిలో ఇక్కడ కనుక తీసుకురాగలిగితే ఇక్కడి నుంచి బొల్లాపల్లికి అక్కడ పెద్ద రిజర్వాయర్ దాదాపు 150 TMC ఉండే కెపాసిటీతో ఉన్నటువంటి అక్కడ తీసుకువెళ్ళగలిగితే అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి బనకచెర్లకి పంపింగు లేదా కాలువ లేదా టెనల్స్ ద్వారా తీసుకెళ్ళగలిగితే రాయలసీమ రతనాలసీమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే కరువు ప్రాంతంగా బాగా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లా అప్లాండ్ ఈరోజు రైట్ కెనాల్ వాటర్ ఉంది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సరైన పంటలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. వరదలు వస్తే కృష్ణానదిలోకి నీళ్ళు వదిలేరు, కానీ ఇక్కడ కాలువలకు నీళ్ళు ఇవ్వాల. ఇవాళ ఒకే ఒక ఎగ్జాంపుల్ ఈ మన రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఒక పనికి వచ్చే ముఖ్యమంత్రి ఉంటే, పనికి వచ్చే ఇరిగేషన్ మంత్రి ఉంటే ఎలా ఉంటుంది, ఒక పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి ఉండి ఒక పనికి మాలినటువంటి ఇరిగేషన్ మంత్రి ఉంటే ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్. అంటే మనుషులకి ప్రజల యొక్క బాధలు అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. రైతుల యొక్క సమస్యలు అర్థం చేసుకునేది. 5 సంవత్సరాల్లో వరదలు వస్తే, 3 సంవత్సరాలు వరదలు వస్తే కృష్ణా నీళ్ళు వదిలారు. నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పాను అప్పుడు ఉన్నటువంటి అనిలు అమ్మటి రాంబాబుకి, అయ్యా బాబు కృష్ణా నదిలోకి సముద్రంలోకి వెళ్తున్నాయి, సాగర్ నుంచి రైట్ కెనాల్కి నీళ్లు వదలండి అంటే వాళ్ళు ఏం మాట్లాడారంటే, మనం వదిలితే అవి కూడా మనకి వాటా కింద లెక్కేస్తున్నారన్నారు. నదిలోకి వెళ్ళే వాటర్, సముద్రంలోకి వెళ్ళే వాటర్ నువ్వు ఎట్లా లెక్కేస్తారు? ఫ్లడ్ ఎక్సెస్ వెళ్ళిపోతుంది, అది నీళ్ళు ఇటు వదులుతున్నావు. సపోజ్ గేట్లు కట్టేసావు, అప్పుడు నువ్వు వాడుకుంటే తప్పు. ఇప్పుడు నువ్వు అన్నదానం జరుగుతుందంటే, అన్నదానం జరుగుతుంటే అక్కడ వెళ్ళి తింటే డబ్బులు ఎందుకు కట్టాలి? హోటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి. వెరీ సింపుల్. ఇనాగ్రేషన్ రోజు ఉంటుంది, హోటల్కి వెళ్తాం, ఇనాగ్రేషన్ రోజు ఫ్రీగా పెడతారు భోజనం హోటల్ వాళ్ళు. ఎందుకు? వాళ్ళు మార్కెటింగ్ కోసం. అక్కడ నీళ్ళేమో సముద్రంలోకి వెళ్తున్నాయి లక్షల క్యూసెక్లు, ఇక్కడేమో నీళ్ళు వదలరు. అక్కడ తాగడానికి నీళ్ళు గేదెలకు లేవు, పంటలకు లేవు. ఇదే సంవత్సరం 2024లో మనకు వరదలు వస్తే ఇదే రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఏదైతే అవుతుంది, ముందైతే రైట్ కెనాల్ నీళ్ళు వదలని 6 నెలలు కంటిన్యూగా నీళ్ళు వదిలిన చరిత్ర ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. కంటిన్యూ రైట్ కెనాల్కి ఒక్కరోజు కూడా తగ్గొక రోజుకి 8,000 క్యూసెక్లు వాటర్ తీసుకున్నారు. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రాజెక్టులో మెయింటెనెన్స్ లేక పులిచింతల ప్రాజెక్టు గేట్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కరెక్ట్, బాగా చెప్పారు. అది నేను నెక్స్ట్ వస్తుంది. దానికి పులిచింతల గేటు కొట్టుకుపోవటమేంటి సార్, అన్నమయ్య డ్యామ్ దగ్గర అది కొట్టుకుపోవటమేంటి సార్. ఇక ఒకటి కాదు, వాళ్ళు అసలు ఇరిగేషన్ గురించి ఎక్కడా పడుచుకోవాలా. సో ఇవాళ ఆ నీళ్లు 6 నెలలు కంటిన్యూ వదిలారు. సో ఇవాళ తెలంగాణ వాళ్ళు అడిగితే ఇదే చెప్పారు. ఇక్కడ మన సాయి ప్రసాద్ గారని మన ఇరిగేషన్ సెక్రటరీ గారు తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్కి వెళ్తే, అదేంటి సార్ మాకు వరదొచ్చి నదిలోకి వెళ్ళిపోతాం, సముద్రంలోకి ఆ నది నీళ్లు, దాన్ని మేము వాడాం, దీంట్లో తప్పు ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు. ఏది ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ ఇంజనీర్లు కూడా కరెక్టే, మీరు తీసుకోండి కావాలంటే మేము తీసుకుంటాం, వరద నీళ్లు బయటికి సముద్రంలో వెళ్ళేది తీసుకెళ్తే చెరువులు నిండుతాయి, లేకపోతే పొలాల్లో నిండుతాయి, లేదా గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది అని చెప్తే అప్పుడు అర్థం చేసుకున్నారు. అది ఇది డెవలప్మెంట్ అంటే. నేను అనేది ప్రతిదీ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చేటప్పుడు నువ్వు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి యాక్ట్ చేయాలి, కానీ ప్రతిదీ ఉండదు. అందుకని ఈ రోజున పోలవరం పూర్తయితే మనకి పోలవరం అంటూ బనకచెర్ల కూడా ప్రాజెక్టు అయిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను రైతుగా చెప్తున్నా కాబట్టి, రైతుకి నీరు కావాలి ఫస్ట్. సూర్యుడు ఎట్టాగిస్తాడు భగవంతుడు, గాలి ఉంది, భూమి ఉంది, భూమి నీరు గాలి అన్నీ ఉంటే పంటలు పండిస్తారు రైతులు. ఇవాళ ఆత్మహత్య లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. తర్వాత వచ్చేటప్పటికి అమరావతి క్యాపిటల్ మోడీ గారు రాగానే ఇప్పుడు ఈ 10 నెలల్లో 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత 12,000 కోట్లు హడ్కో నుంచి ఇవ్వడం జరిగింది. పోయినసారి 15,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. మళ్ళా దరిదాపుగా 2,500 కోట్లు రైల్వే లైన్ కొత్తగా ఖమ్మం నుంచి మన నంబూరు వరకు, ఎర్రుబాలెం నుంచి నంబూరుకి ఒక కొత్త లైన్ వేస్తున్నారు. కృష్ణా బ్యారేజ్ మీద 3.5 కిలోమీటర్ రైల్వే లైన్. అంటే ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే విజయవాడ మీద ట్రాఫిక్ తగ్గుతుంది, గుంటూరు రైల్వే స్టేషన్ మీద ట్రాఫిక్ తగ్గుతుంది, ఇటు రాయలసీమ వెళ్ళాలనే గుంటూరు మీద కూడా వెళ్ళొచ్చు, ఇటు చెన్నై వెళ్ళాలని వెళ్ళొచ్చు, కలకటా వెళ్ళాలి. ఒక సెంటర్ జంక్షన్ ఉంది, కొత్త టెర్మినల్ కట్టినందువల్ల జనాలకి పబ్లిక్కి ఒక మంచి ఫెసిలిటీ కల్పించే ఏర్పాటు జరుగుతుంది. సో ఈ డబ్బులతో అప్పుడు 15,000, ఇప్పుడు 27,000 రైల్వే లైన్ కలిపి దరిదాపుగా ఒక 50,000 కోట్ల రూపాయల రాజధానిలో వర్కులు జరుగుతాయి. సార్, ఇప్పుడు ఒక అంశం, దేశవ్యాప్తంగా రైల్వే లైన్లను విస్తరించాలి, ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగా మన అమరావతి కూడా వచ్చింది. దాన్ని మీరు అమరావతి నగర అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నామనే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు అసలు అక్కడ అమరావతి లేదనుకోండి, అసలు రైల్వే లైన్ ఎందుకు వస్తుంది అక్కడ? అసలు అమరావతి క్యాపిటల్ లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అక్కడ రైల్వే లైన్? క్యాపిటల్ ఉంది కాబట్టి దానికోసం స్పెషల్గా అతను ఆల్రెడీ విజయవాడ పక్కనే ఉంది కదా. మీ లాజిక్గానే వస్తా, విజయవాడకి అమరావతికి ఎంత 15 కిలోమీటర్లు. సికింద్రాబాద్ స్టేషన్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎంత దూరం ఉందండి? 20 కిలోమీటర్లు. పటాన్చెరు ఎంత దూరం ఉంది? ఉప్పల్ ఎంత దూరం ఉంది? మరి అంత దూరం ఉన్న దానికి ఇప్పుడు విజయవాడకున్న స్టేషన్కి 20 కిలోమీటర్లు, కరెక్ట్గా ఇప్పుడున్న సచివాలయానికి 15-16 కిలోమీటర్లు కూడా లేదు. అయినా ఎందుకు ఇస్తున్నారు? కొత్త క్యాపిటల్ వస్తున్నప్పుడు కొత్తదనంతో బ్రహ్మాండంగా ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు పర్టికులర్గా ఒక బ్యూటిఫుల్ స్టేషన్ చేయాలి. మీరు వెళ్ళి చూడండి, వాడ ప్రయాగ్రాజ్లో కానీ, వారణాసిలో కానీ, ఉజ్జయినిలో కానీ కొత్త స్టేషన్లు ఎంత కొత్తగా బిల్డ్ చేశారు. వాళ్ళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎయిర్పోర్ట్ స్థాయిలో ఉంటున్నాయి వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్లు కూడా. ఎస్కలేటర్లు అవ్వచ్చు, ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఫుడ్ కోర్ట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా. సో నేను ఏంటంటే రైల్వే స్టేషను అంటే అక్కడ రాజధాని ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకురావాల్సి వస్తుంది. ఇవి కాక ఈ రాష్ట్రంలో దరిదాపుగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అయిపోవచ్చింది 3,500 కోట్లతో. అది దరిదాపుగా 4 నెలల్లో ఓపెన్ అయిపోతుంది. పెడితే విజయవాడలోకి ట్రాఫిక్ వెళ్ళే పరిస్థితి ఉండదు. చెన్నై నుంచి కలకటా వెళ్ళేవాళ్ళు కానీ, చెన్నై నుంచి బాంబే వెళ్ళాలన్నా, చెన్నై నుంచి ఇటు మన హైదరాబాద్ వెళ్ళాలన్నా, నాగ్పూర్ వెళ్ళాలన్నా ఈ బైపాస్లో వెళ్ళిపోతారు. విజయవాడ ప్రాంత ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి ఒక పొల్యూషన్ లేనటువంటి సిటీ ఏర్పడుతుంది ఒకటి. రెండోది, ఆ బైపాస్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి 189.5 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. దాని డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చారు. అది కనుక చేయడం వల్ల మీరు ఇటు రామాయంపేట నుంచి ఒక పోర్ట్ వస్తుంది, మచిలీపట్నం నుంచి పోర్ట్ వస్తుంది. సో ఇటు కాకినాడ నుంచి కూడా ఇటు పోర్ట్ వచ్చాడు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి బయటికి వెళ్ళిపోతాయి వెహికల్స్, విజయవాడ సిటీకి వచ్చే పని ఉండదు. సో ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ అగ్రికల్చర్గా గుంటూరు జిల్లా మెయిన్ పర్టికులర్గా ప్రతికి నెంబర్ 1, మిర్చికి నెంబర్ 1, టొబాకోకి నెంబర్ 1, పసుపుకు నెంబర్ 1. అలాగే కృష్ణా జిల్లాలో కూడా కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా పండుతాయి. కాబట్టి ఈ లాజిస్టిక్స్ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అందులో ఈ ప్రాంతాల్లో ఎప్పుడో మనకి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న గుంటూరు మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం వల్ల ఇక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సింగపూర్ ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ కూడా మంచి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ తీసుకురావడానికి కూడా మంచి అవకాశం ఉంది. మనకి ఈ పర్టికులర్గా ఈ 189.5 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అయితే భారతదేశంలోనే ఇంత పెద్ద గ్రీన్ సిటీ ఎక్కడ దొరకదు. ఎందుకంటే మధ్యలో గుంటూరు ఉంది, తెనాలి ఉంది, మంగళగిరి ఉంది, విజయవాడ ఉంది, ఇంకా కొన్ని మున్సిపాలిటీస్ కూడా చిన్నవి 1-2 ఉన్నాయి. సో వీటన్నిటితో కలిపితే సమగ్రమైనటువంటి చక్కటి 6 లైన్, 4 లైన్, 8 లైన్ రోడ్స్తో ఒక క్యాపిటల్లో సిఆర్డీఏ పరిధి పెద్దగా పెరిగి డెవలప్మెంట్కి. ఇప్పుడు చూడండి, ఢిల్లీ వెళ్తే అక్కడ పొల్యూషన్ ఒక్క వారం ఉన్నామంటే మనకి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది. కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పొల్యూషన్, వెహికల్స్ పెరిగిపోయి ఆ రోడ్లన్నీ కూడా ఇరుకైపోయి ఇవాళ పరిస్థితి అలా ఉంది. హైదరాబాద్ కూడా అంతే, బాంబే అయినా సరే, కలకటా అయినా అంతే. కానీ ఫ్యూచర్లో మన సిటీకి ఇక్కడ పచ్చడి పొలాలు ఉంటాయి. ఎక్కడికక్కడ పచ్చడి పొలాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటే ఆక్సిజన్ మనకిస్తాయి. కాబట్టి మనకి ఆ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుద్ది. 30% మనం ఏదైతే గ్రీన్ జోన్ ఉండాలనుకున్నాం 30% కదా, ఇప్పుడు 70% ఉండదు గ్రీన్ జోన్.
ఎందుకంటే పొలాలు పండిస్తారు, ఎవరో రైతులు పండించకుండా వదిలే ప్రశ్నే లేదు. సో అందుకని ఈ ప్రాంతం అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకు ఒకటి ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు మీరు రాజధాని ఉన్నప్పుడు అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంటుంది, అందుకోసమే రైల్వే లైన్ వేసామన్నారు. కానీ 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు బీజేపీ ఎందుకు వదిలేసింది అమరావతిని? వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని పరిధులు ఉంటాయి. అంటే వీళ్ళ పవర్స్లో మనం ఇన్వాల్వ్ కాము. చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు మ్యాక్సిమం డబ్బులు, ఇప్పుడు ఇక్కడ సిఐటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అని ఉంది, అక్కడ శాంక్షన్ చేసాం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చాం. ఏమైందంటే మనం శంకుస్థాపన చేసింది ఎప్పుడు 2016 అక్టోబర్ 22. అక్కడి నుంచి అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది మన గవర్నమెంట్. 14, 15, 16 అక్కడి నుంచి ఎంత టైం ఉంది? 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాల్లో డిజైన్లు, మీరు శంకుస్థాపన చేసిన తర్వాత డిజైన్లు సింగపూర్, మలేషియా 20 కంట్రీస్ తిరిగారు కదా చంద్రబాబు గారు, నారాయణ గారు, వీళ్ళందరూ తిరిగిన తర్వాత డిజైన్లు ఫైనల్ చేయడం, టెండర్లు పిలవడానికి 20 ఎలక్షన్లు రానే వచ్చేసింది. సో అది ఇక ఆ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ మన వెస్ట్ 19 నుంచి 24. కానీ ఒక అంశం సార్, తప్పు ఎవరిదైనా, రాజకీయ పార్టీల ధోరణి ఏదైనా కానీ అంతిమంగా నష్టపోయింది అమరావతి ప్రాంత రైతులే కదా. మీరు చెప్పింది బాగానే ఉంది. మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నాం, ఇంటర్వ్యూ కూర్చున్నాం, నేను గంట స్పెండ్ చేశాను, పొద్దునుంచి 2 గంటల ముందు ఇక్కడ రావడానికి ప్లాన్ చేశాను. నేను అంతా వీడియో రిలీజ్ చేసింది, అంతా ఇంటర్వ్యూ ఇచ్చింది తర్వాత రిలీజ్ చేసుకోవాలి, బాధ్యత ఎవరిదే? నాదే ఉంటుంది, మీది. నేనైతే చేయలేను కదా. ఇక్కడైనంతే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయగలదు, కానీ ప్రతిదీ వచ్చి పెద్ద అంటూ ఇన్వాల్వ్ కాదు ఇక్కడ. మీకు ఈ 19 నుంచి 24 డిఫరెంట్ గవర్నమెంట్ ఉంది. అతను చెప్పా కదా, ఫస్ట్ స్టార్టింగే నేను నెగిటివ్ దగ్గర ఎవరితో వల్ల మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నాం, ఎందుకు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏ విధంగా భర్తీ చేయబోతున్నారని నేను చెప్పబోతున్నా. ఇవాళ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ కింద మనకి హైడ్రోజన్ కేంద్రం 1,85,000 కోట్లు మనకి రాబోతోంది. ఎక్కడ? మనకి ఆంధ్రప్రదేశ్లో. ఇది చాలా వరల్డ్లోనే చాలా పెద్ద ప్రాజెక్టు. తర్వాత వచ్చేసి మనకి ఈ పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోల్ ఎందుకంటే 1,80,000 కోట్లు, 1,85,000 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది. అదొకటి. మన రైల్వేస్కి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా కానీ, ఇప్పుడు మొన్న కాట్పాడి లైన్ ఒకటి, డబుల్ లైన్స్ ఒకటి, ఇప్పుడు చెప్పిన 2,500 కోట్లు, ఇవి కాక ఎలక్ట్రిసిటీ అన్నీ కలిపి దరిదాపు 73,743 కోట్లు ఈ 10 నెలల్లో శాంక్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్లు, అంటే ఇప్పుడు బెంగళూరు టు అంటే గ్రీన్ఫీల్డ్ హైవేస్, బెంగళూరు టు మేదరమెట్లకి దరిదాపు 20,000 కోట్లు, 14 ప్యాకేజెస్ కింద ఇప్పుడు ఆల్రెడీ వర్క్లు జరుగుతున్నాయి అక్కడ. దరిదాపుగా ఆ వర్క్లు కూడా చాలా ఫాస్ట్గా నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరికి ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవే 120 కిలోమీటర్ల స్పీడ్తో అది డిజైన్ చేశారు. తర్వాత నాగ్పూర్ టు మచిలీపట్నానికి రోడ్డు, అట్లాగే విశాఖపట్నం రాయ్పూర్కి, అట్లాగే ఎక్కడైతే మనకి ఈ పోర్ట్ వస్తుందో రామాయంపేట నుంచి నకరేకల్కి కనెక్షన్ ఇస్తున్నారు, 4 లైన్ రోడ్ పెద్దది. సో చెల్లూరు బైపాస్ ఆల్రెడీ ఓపెన్ చేశారు. సో నేను అనేది ఏంటంటే ఇలాంటి హైవేస్లో రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయలు హైవేస్ వర్క్లు జరుగుతున్నాయి వాళ్ళ. తర్వాత వచ్చేటప్పటికి ఈ మన నల్లపాడు దగ్గర ఎప్పటి నుంచో ROB పెండింగ్ ఉంది అక్కడ, దానికి దరిదాపుకు 98 కోట్లు డబ్బులు ఇచ్చాం, అది కూడా వర్క్ కంప్లీట్ అయిపోవచ్చింది. తర్వాత బల్క్ డ్రగ్స్ కింద పార్కు ఎక్కడ నక్కపల్లి దగ్గర దరిదాపుగా 1,877 కోట్ల రూపాయలు మనం దాన్ని శాంక్షన్ చేసాం, వర్క్ జరుగుతుంది అది. తర్వాత కృష్ణపట్నం దగ్గర స్మార్ట్ సిటీ లాగా ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఒకటి. మీరంతా చెప్తుందంతా డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు, మేము అంటే అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రానికి కూడా చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్తున్నారు. కానీ పెట్టుబడుల సంగతి ఏంటి? ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే గుజరాత్ విపరీతంగా పెట్టుబడులు ఆకర్షిస్తుంది, అక్కడికే పెట్టుబడులన్నీ తరలిపోతున్నటువంటి ప్రచారం ఉంది. ఆ స్థాయిలో ఏపీకి ఎందుకు రావట్లేదు? కేంద్రం అంటే ఒక అన్యాయం జరిగిందనేటువంటి ఒక రాష్ట్రానికి ఎంతో కొంత సాయం చేయాలి కదా పెట్టుబడులు రావడానికి, దానికి ఏమైనా కృషి చేశారా బీజేపీ? నేను అనేది ఏంటంటే పెట్టుబడులు రావాలంటే ఏం కావాలి? ముందు ఇక్కడ మీ స్టూడియోకి రావాలంటే నేనే మా ఇంటి దగ్గర రమ్మనొచ్చు, కానీ మా దగ్గర ఇంటి దగ్గర ఉండే హార్న్లు, సౌండ్లు, గొడవలు అనమాట. ఇక్కడ మీ స్టూడియో ఎంత ఖర్చు పెట్టి చేశారో, ఒక 20 లక్షలు పెట్టి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఇది వస్తుంది. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ముందు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఖర్చు పెట్టి ఎన్విరాన్మెంట్ తయారు చేస్తుంది. రోడ్లు, ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, దరిదాపుగా ఒక 5-6 నెలల్లో ఈ సంవత్సరం ఆఖరికి అది ఓపెన్ అవుద్ది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, అది జిఎంఆర్ఎల్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఫాస్ట్గా కడుతున్నారు వాళ్ళు, అది ఓపెన్ అవుద్ది. మన రాష్ట్రంలో తెలంగాణకు ఉంది ఒకే ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్, వాళ్ళకే 4 కోట్ల జనాభా ఉన్నారు, మనకు 5.5 కోట్ల 6 కోట్ల జనాభా ఉన్నారు. మనకి ఎన్ని ఉన్నాయండి ఎయిర్పోర్ట్లు? 5 ఉన్నాయి పెద్దవి. ఒకటి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి. సరే ఈ 5 ఎయిర్పోర్ట్లు కూడా డొమెస్టిక్కే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లేవు. నేను స్టాండర్డ్స్ లేవంటే దానికి మీకు 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 ఒకటి 2 ఉంటాయి. బిజినెస్లో అగ్రికల్చర్ కాన్సెప్ట్ వేరు, ఇండస్ట్రీ కాన్సెప్ట్. ఇండస్ట్రీ వాడు ఏం చేస్తాడు? ముందు ఆఫీసు బ్రహ్మాండం కార్పొరేట్ స్టైల్లో కడతాడు. రైతు ఏం చేస్తాడు? చక్కగా పొలం దున్నుకుంటాడు, వాన కోసం వెయిట్ చేసి విత్తనాలు వేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ మీరు హైదరాబాదుకి తెలంగాణకి ఇక్కడ అసలు మీరు కంపేర్ చేయకూడదు. ఎందుకు? మనం కొత్తగా విడిపోయిన తర్వాత మనం డెవలప్మెంట్. మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారండి, ఎంతమంది ప్యాసింజర్స్ వస్తారు? పబ్లిక్ రావాలి కదా. ఇక్కడ మీరు ఒక ఐటీ కంపెనీ, ఒక పవర్ సెక్టారు, లేకపోతే మన సోలార్ ఇండస్ట్రీ, లేకపోతే మన ఇప్పుడు చెప్పిన గ్రీన్ హైడ్రోజన్. నేను అడుగుతుంది సార్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళి మన గన్నవరం ఎయిర్పోర్ట్ వెనక్కి వచ్చింది. మరి అదే కదా 5 సంవత్సరాలు మనం చేసింది, అదే కదా మిస్టేక్. మనం కాదు సార్, మీరు అప్పుడులో ఉన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నా మీరు చూస్తూ ఊరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డెవలప్ అవుతున్న దాన్ని భారతదేశంలో ఆ స్టేటా ఈ స్టేటా ఆ పార్టీ చూడదండి. డెవలప్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. జీడిపిని పెరగడానికి ప్రయత్నం చేస్తారు. వరల్డ్లో నెంబర్ వెళ్ళడానికి మనం చూస్తున్నాం. ఇవాళ వరల్డ్లో హైయెస్ట్ మనకి అమెరికా నెంబర్ 1, తర్వాత చైనా ఉంది. ఇవాళ 3వ దానికి మనం రాగలుగుతున్నాం. అమెరికా ఎక్కడ 25 ట్రిలియన్స్, చైనా 17, మనం ఇప్పుడు 3.5లో ఉన్నాం. దాన్ని తీసుకెళ్ళి ఏ 5కో వెళ్ళాలంటేనే ఇంకా 4-5 ఇయర్స్ పడుతుందని మన ప్లాన్ ఉంది. కారణం ఏంటంటే ఒక 50 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, అసలు మతాలుగా అన్ని రకాలుగా విడగొట్టి ఒక యూనిటీ అనేది ప్రజల్లో తీసుకురాలేకపోయింది. ఇవాళ మోడీ గారు ఉన్నారంటే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు మోడీ గారిని మెచ్చుకుంటున్నారు. కారణం ఏంటి? ఇవాళ రష్యా, అమెరికా మీరు చూస్తూనే ఉన్నారు, చైనా, అమెరికా చూస్తూనే ఉన్నారు. ఇవాళ ట్రంప్ గారు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే భయపడకుండా ధైర్యంగా మన భారతదేశ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరం తీసుకెళ్ళి గందరగోళం నడుస్తూ ఉంది. ఏ దేశంలో ఇల్లీగల్ వస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక అమెరికా కాదు, చైనా వాడు ఒప్పుకుంటాడా? మన భారతదేశం ఒప్పుకుంటుందా? రష్యా వాళ్ళు ఒప్పుకుంటారా? కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో మనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే మన ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ జరుగుతుంది. ఎవరు మాట్లాడగలుగుతున్నారు? ఈయన మాట్లాడగలుగుతున్నారు. ఇజ్రాయెల్ పక్కన పాలిస్తాన్ వాళ్ళు గొడవ జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి ఈ గొడవలు. ఇవాళ ఇదివరకు పాకిస్తాన్, ఇండియాకి రోజు గొడవలు ఉండేవి పక్కన. ఇవాళ ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? మోడీ గారు అంతర్జాతీయంగా బలమైన నాయకుడు కాదని ఎవరన్నారు. ప్రధానమంత్రిగా కూడా ఆయన చాలా సక్సెస్ఫుల్. కానీ ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం సవితి ప్రేమ చూపిస్తున్నారు అనే ప్రచారం ఉంది. అది నిజమా కాదు? అది ఎట్లా ప్రచారం చేస్తూ ఉంటారు. సరే, ఎప్పుడైనా చూడండి మామిడి చెట్టుకి రాళ్ళు వేస్తారు కానీ వేప చెట్టుకి వేయరు. వాళ్ళు మోడీ గారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇవాళ జనాలు మాట్లాడతారు కాబట్టి. అసలు ఏమి చెప్పితే ఏ గొడవ లేదు. 100లో ఒక 70 చేసిన తర్వాత 30 కోసం మాట్లాడతారు కానీ 70 గురించి ఇచ్చింది మాట్లాడరు. అలాగే మోడీ గారు ఇవాళ మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు భగవంతుడు అనేవాడు, భగవంతుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా రాడు, ఒక మానవ రూపంలోనే వస్తాడు. రాముడిలాగానో కృష్ణుడిలాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. ఆయన ఒక సంఘంలో పనిచేసి ఆయన ఆస్తులు దాచుకుని ఏమైనా ఉన్నాడా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే చేయమనండి ఎవరినైనా సరే. నేను ఏ పార్టీ వాళ్ళకని నేను మాట్లాడతా. మోడీ గారు ఎక్కడైనా ఆయన ఆస్తులు దాచుకున్నట్టు కొనడు. ఇంకొకటి చెప్తే నేను ఛాలెంజ్ చేస్తా ఈ మన ఛానల్ ద్వారా. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకుముందు భారతదేశం అంటేనే కరప్షన్కి అడ్రస్ అనేవాళ్ళు. ఇవాళ మన దగ్గర 70 మంది కేంద్ర మంత్రులు, ఒక్కళ్ళ పేరు ఇండివిజువల్గా ఎక్కడైనా ఈ వ్యక్తి కరప్షన్ చేస్తున్నాను చెప్పమనండి. ఒక్కళ్ళ పేరు చెప్తే నేను ఎవరైనా సరే నేను ఆ ఫోన్లో తీసుకున్నా ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తాను. కరప్షన్ సంగతి పక్కన పెడితే అడ్డదారిలో అదానీ గ్రూప్స్ లాంటి వాళ్ళకి దేశ సంపద దోచిపెడుతున్నారనేటువంటి ఆరోపణ అయితే ఉంది కదా. ఏమండి అసలు మీకు అర్థం కాల. ఇప్పుడు మనం ఇక్కడికి ఉన్నాం, మీ దగ్గరికి వచ్చాను. నేను వచ్చినప్పుడు నా దగ్గర కంటెంట్ ఉంటే మీరు నన్ను పిలుస్తారు. లేదు నేను ఒక వ్యవసాయదారుని అయితే పిలవరు కదా. నేను కూడా ఏంటి మీ ఛానల్కి ఉన్న గుడ్ విల్ని చూసి వస్తా, ప్రతిదానికి ఉండదు అండర్స్టాండింగ్. ఇవాళ ఆదాని అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, మఫ్తలాల్ అవ్వచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ఎన్టీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ సార్ వాళ్ళిద్దరికి ఆస్తులు ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు. ఇచ్చిన తర్వాత మరి ముఖేష్ అంబానీ పైకి ఎందుకు వెళ్ళాడు, అనిల్ అంబానీ కిందకి వెళ్ళాడు. కారణం ఏంటి? చేసే విధానంలో.
ఎక్కువ ఇచ్చింది ఎవరికో తెలుసా? అనిల్కే ఇచ్చారు, ముఖేష్కే తక్కువ ఇచ్చారు. అయినా కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నాడు. అంటే తీసుకున్న పాత్. ఇవాళ మోడీ గారు వాళ్ళకి దోచిపెడతారు. ఇదంతా మాట్లాడేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఒక ఎజెండా ఉండదు, నేషనల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ భారతదేశం గురించి పొరుగు దేశానికి వెళ్ళి మాట్లాడతాం, లేదా మనం కించపరుచుకోవడం. ఇప్పుడు ఒక్క ప్రతి మనిషికి ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. మైనస్ పాయింట్ గురించి మాట్లాడతామా, ప్లస్ పాయింట్ గురించి మాట్లాడాలా? నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చినప్పుడు మీ గురించి చెప్పాను, బయటికి వెళ్ళినా అదే చెప్పగలగాలి. చిన్న పాయింట్లు ఉంటే విడిగా నేను రవి గారికి చెవిలో చెప్పాలి. చెడ్డ పాయింట్ లేదండి బాబు, ఇది మనం సరి చేసుకోవాలని పబ్లిక్లో చెప్పకూడదు కదా. ఆయనకి ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. కానీ ఇంటర్నల్ మీటింగ్స్లో అమెరికా పోయి, రష్యా పోయి, మా దేశంలో అది జరుగుతుంది అని మాట తప్పు కదా రాహుల్ గాంధీ. సో అందుకని మోడీ గారు ఈ రోజున ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి 100% మీరు 5 సంవత్సరాల తర్వాత చూడండి, అమరావతి లైట్లు మీరు ఒక అమెరికాలో న్యూయార్క్ సిటీ లాగా తయారవుతుంది 2029 ఎలక్షన్లకి. మీరు లైటింగ్తో మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ నన్ను చేయండి మళ్ళీ 2028 ఎలక్షన్ ముందో లేదా మధ్యలో ఏదన్నా. ఎందుకు సంవత్సరం తర్వాతే మీకు తేడా తెలుస్తుంది. రోడ్లు అయిపోయి, ప్లాట్లు అయిపోయి, అక్కడ రకరకాలుగా. సో తర్వాత అంటే పోలవరం కూడా బ్రిడ్జి మొత్తం కంప్లీట్ అయ్యి దానికి బెస్ట్ లైటింగ్ పెట్టి, ఆ వాటర్ ఫాల్స్ కూడా డెఫినెట్ ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు మన ఫ్లడ్ వచ్చినప్పుడు నీట్గా వాటర్ వదిలే సీన్ ఉంటుంది. నాగారి సాగర్ మీరు అది చూస్తారు ఈసారి. మీరు ఫ్లడ్ వాటర్ వదులుతారు పోలవరం నుంచి. మరి కిందకు వదలాలి, ఎక్కువ వచ్చినప్పుడు కిందకు వదలాలి. వదిలినప్పుడు ఆ లైటింగ్ ఓపెన్ చేస్తారు. 27 మీరు చూస్తారంట. ఎందుకంటే డ్యామ్ పూర్తిగా వీళ్ళు ఏం ఆడతారు, అసలు కట్టినాడు ఎవడ మాట కాసేపు 41.5లో ఆపేశారు. 45 మీటర్లు ఉండాలి కదా. చాలా మందికి తెలియదండి సబ్జెక్టు. మీరు చెప్పిన ఇందాక ఇరిగేషన్ మంత్రి, మాజీ ఇరిగేషన్ మంత్రి, అసలు పోలవరం ఎప్పుడు పూర్తయిదో తెలియదు, దాన్ని అసలు ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారో తెలియదు, నాకే అర్థం కావట్లేదని తల బుర్ర బద్దలు కొట్టుకున్నాను అన్నారు. అనిలా లేకపోతే రాంబాబు, అంబటి రాంబాబు, ఇద్దరికి సబ్జెక్టులు తెలీదు. ఇద్దరి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే మన టైం వేస్ట్. ఒక్క మాట మంచి మాట్లాడుకున్నా ప్రజలకన్నా చేరుద్ది, కాకపోతే రైతులకన్నా చేరుద్ది. ఇదే అనిల్ కాదు ఇదే అనిల్ అసెంబ్లీలో ఏం చెప్పాడు? చిటికలేసి అన్న విలన్ క్యారెక్టర్ లాగా ఎట్లా మాట్లాడాడు. నేను చేస్తాను, నువ్వేం చేస్తావు, నేను చూపిస్తాను, కాల్ రగరేసి ఏమయ్యాడు. ఇప్పుడు అడ్రస్ కూడా లేడు. రాంబాబు కూడా అంతే. నేను ఇవాళ ఆయన పోయాడు, నేను వచ్చాను, నా సంగతి చూడండి, ఏది సంబరాలు రాంబాబు లాగా నీ తెగ గప్పాలు కొట్టాడు. ఇప్పుడు ఈ మధ్య కొత్త వేషం వేశాడు, ఇది తెల్ల జుట్టు తెల్లగడ్డలాగా. ఇప్పుడు మాట్లాడతావు నువ్వు ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడిగా పుట్టిన తర్వాత నీ నాయకుడి మీద నాకు అభిమానం ఉండొచ్చు, అవతల నువ్వు సర్కాస్టిక్గా మాట్లాడకూడదు. నేను మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగతంగా నేను వెళ్ళను. నువ్వు రాష్ట్రంలో నువ్వు ఏం చేసావో మీకు తెలీదా? మీ నాయకుడు ఏం చేశాడో తెలీదా? ఏం మాట్లాడతారు మీరు? మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది అసలు? 5 సంవత్సరాలు నేను ఇది చేశాను అని చెప్పమనండి. కానీ సంవత్సరంలోపే వాళ్ళంతా మీ మీద మాటలు దాడి చేస్తున్నారు కదా సార్. మీకు అదే కదా, వాళ్ళు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి మేమేమో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేస్తుంటే వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు పెడుతున్నారు రాళ్ళు మధ్యలో. మేము తీసుకుని వెళ్తూ ఉండాలి, తప్పదు అది. ఎప్పుడు కూడా రావణాసురుడు రాముడి దగ్గర నుంచి కూడా ఈ యొక్క మంచి చెడు మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో వాళ్ళు సిద్ధహస్తులు. రోజు ఏదో ఒక వాళ్ళకి ఒక ఎజెండా కావాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, ఒక రాజధాని కడతంటే మరి మీరు 3 రాజధానులు కాదు ఒక రాజధాని ఉంచి బ్రహ్మాండం కడతాం 2000 ఎలక్షన్ల ముందు చెప్పారు కదా. తాడికొండల మీటింగ్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మంగళగిరి మీటింగ్లో చెప్పాడు నేను రైతులు సింగపూర్ కంటే బెస్ట్ రాజధాని కడతానని. రాగానే మాట ఎందుకు మార్చాడు? దానికి వాళ్ళకైనా సమాధానం చెప్పగలుగుతారా? 5 సంవత్సరాల్లో మద్యపాదాన్ని పూర్తిగా నిషేధిస్తా ఉన్నాడు, మరి ఏమైనా చేయగలిగాడా? సరే మేము ఈ రాష్ట్రాన్ని అసలు నా దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి, బ్రహ్మాండం చేస్తాను. ఏం చేశాడు? ఫస్ట్ స్టార్టింగే ప్రజావేదికతో మొదలుపెట్టి యూనివర్సిటీలను అందరినీ ఇబ్బంది పెట్టి, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళని పారిపోయేటట్టు చేసి, సుధాకర్ లాంటి ఎస్సీ క్యాండిడేట్లని అరెస్ట్ చేసి రోడ్డు మీద కింద కూర్చోబెట్టి, కరోనా టైంలోనే వీళ్ళు వ్యాపారాలు చేసుకొని ఇవాళ వాళ్ళకి విజయసాయి రెడ్డికి చెప్పనండి సార్, సమాధానం ఎవరక్కర్లేదు. సరే ఏంటి విజయసాయి రెడ్డి మీ పార్టీలోకి వస్తున్నారా? నేను అంటుంది అది ఇంకా అసలు అది ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఎజెండా ఓన్లీ నేను ఇంక రెండోది మోడీ గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్, ప్రజలకి ఆ ఎజెండాలు తెది. మనం ఏది పెళ్లి చేసుకుంటుంటే కాదు భజంత్రులు బాణాలు అవి ఉండాలి. కానీ సరే పొలిటికల్ మాట్లాడదా, దాని సపరేట్ మీరు ఇంటర్వ్యూ చేయండి, నేను చేస్తాను. అది అంటే అమరావతికి సంబంధించింది ఒక ప్రశ్న అడుగుతాను. ఇందాక మీరు పంచభూతాల్లో భాగమైనటువంటి మట్టి నీరు ఇచ్చారు మోడీ గారని,
మనకి పంచభూతాల్లో మనం బ్రతకడానికి మట్టి నీరు అవసరమైనప్పుడు కూడా అవి తిని బ్రతకలేం. అవి ఉంటేనే బ్రతుకుతాం, మీకు తెలియదేమో. అవి తినైతే బ్రతకలేం కదా సార్. నీరు తాకుండా ఎట్లా మీరు నీరు తాకుండా ఎట్లా బతుకుతారు? నీరు తాగుతాం మరి అది కదా. నో అదే కదా, మీకు పంచభూతాలు మట్టి లేనిదే మీకు పంటలు రావు, అగ్ని సూర్యుడు లేనిదే మనకు పంటలు పండవు. మీకు నేను అదేగా చెబుతుంది. మన అమ్మాయికి డబ్బులు మీరు అందులో మీరు నాదేళ్ళంటే ఆలోచించాలి. ఎందుకు చెబుతున్నానంటే అసలు అమ్మాయికి చీర ఎందుకు ఇవ్వాలి? ఆఫ్టర్ ఆల్ అది 10,000 ఉంటుందేమో చీర. గాజులు ఏముందండి, అవి పెట్టుకుంటారు. బొట్టు ఎందుకు ఏముందండి, కుంకుమ ఎందుకండి? ఎందుకు ఇస్తామంటే మనిషికి సెంటిమెంటు. మనం ఎవరైనా పుట్టినరోజు ఎలా పుడతామో తెలియదు, చనిపోయే రోజు ఎలా తెలుస్తామో. చాలామంది ఏమనుకుంటారంటే మరణం శాపం అనుకుంటారు. మరణం ఒక వరం ఎవరికైనా సరే, అది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎవరైనా ఈ చర్మం కానీ ఈ బాడీ కానీ ఒక రోజున ఇబ్బందులు పడి ఆ రోజు బాధపడుతూ ఉంటాం, ఎప్పుడు మరణం వస్తాం మనకని. అలాగే పంచభూతాలు అనేది మనకి భగవద్గీత దగ్గర నుంచి రామాయణ మహాభారతాల త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగంలో దాని గురించే మనకి శాస్త్రజ్ఞులు కానీ లేకపోతే మన సప్తమహర్షులు కానీ దాని గురించి ఎక్కువ చెప్పారు. ఇవాళ నేను అంటుంది, ఇవాళ మీరు వాడు ఉంది డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తే అల్టిమేట్గా బిల్డింగ్లు కడతాం, రోడ్లు వేస్తాం, డబ్బులు ఇస్తాం, అల్టిమేట్గా ప్రాజెక్టులు కడతాం, డబ్బులు ఇస్తాం, ఒక ఐటీ కంపెనీలు పెడతాం. ఇవే కదా అల్టిమేట్గా. కానీ మనిషి ప్రశాంతంగా చూడాలంటే 2 ఉన్నాయి. ఫస్ట్ ఒకటి సుఖంగా జీవించడమా, ఆనందంగా జీవించడమా. చాలామందికి ఈ తేడా తెలియదు. ప్రతివాడు సుఖంగా అది ఉండాలి. సుఖం అంటే ఏముంది, స్విగ్గీలో ఆర్డర్ చేస్తే బిర్యానీ తింటాం. అదే తల్లి భోజనం మామిడికాయ పచ్చడి వేసి పెట్టినా, అమ్మ తల్లి పెడితే అది ఆనందం. కుటుంబ సభ్యులతో నాయనమ్మ, అమ్మమ్మ, తాత లేకపోతే మా అమ్మాయి నాకు మంచి భోజనం వండి పెడితే, సాంబారో లేకపోతే పప్పు పెట్టిన అది ఆనందం. స్విగ్గీలో డొమాటోలో ఈ ఆర్డర్లు చేసి మనం తిన్నాం అనుకోండి, అది ఆ రోజు టేస్ట్కి బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత హెల్త్ పోద్ది. సో మనిషికి ఆనందం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మోడీ గారు ఈ భారతదేశ ప్రజల్ని ఆనందం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇవాళ పొల్యూషను, ఆర్గానిక్ వ్యవసాయం, ఆవుల్ని పెంచండి. మీరు ఎవరైనా ఇంతకు ముందు మీరు ఎవరైనా ఆవుల్ని పెంచమంటే చేదొస్తారా బాబు అంటారు, వ్యవసాయం చేయంటారు, చేదొస్తాడు. మోడీ గారు అలా అని చెప్పి ఇండస్ట్రీస్ని ఎక్కడా ఆపట్లేదు. మీరు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, మనకు 1000 కిలోమీటర్ 989 కిలోమీటర్లు మనకి కోస్ట్ ఉంది. కోస్ట్లో మనకు అంతకుముందు ఎక్కడ ఉన్నాయండి, విశాఖపట్నం పోర్ట్ ఒకటి, తర్వాత వచ్చి మనకి కాకినాడ చిన్నది, తర్వాత మధ్యలో పోర్ట్ ఆడదు మనకి. ఈ వీరు వచ్చిన తర్వాత బాపనపాడు, రామాయణపట్నం, మచిలీపట్నం 3 పోర్టులు కొత్త కడుతున్నాం. అంతకుముందు కృష్ణపట్నం ఉంది సార్. గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా డెవలప్ అవుతాయి, అక్కడికంటే ఎక్కువ అవుతాయి సార్. వాళ్ళకంటే మనకు అవకాశం ఎక్కువ ఉంది. మనకి ఇటు చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇటు నుంచి జపాన్, ఇటు నుంచి మనకి యాక్సెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక 8 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు. అంటే చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళ పడవలు వచ్చి అక్కడ పెట్టుకొని ఆ చేపలు మార్కెటింగ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ అన్నీ కడుతున్నారు. ఒక్కొక్క దానికి 350 కోట్లు. ఏది కాకినాడ దగ్గర ఒకటి, నిజాంపట్నం దగ్గర ఒకటి, నెల్లూరు దగ్గర ఒకటి, శ్రీకాకుళం దగ్గర ఒకటి, ఇవన్నీ కూడా కడుతున్నారు. ఆల్రెడీ 3 అయిపోవచ్చినాయి, 5 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి విశ్వసముద్ర వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో వస్తే సరిగ్గా పనిచేయాల, ఆ డబ్బులన్నీ వాడుకున్నాడు. ఇవాళ మీకు చెప్తున్నాను, రైతులు ఉన్నారు సార్, రైతులకి గత 5 సంవత్సరాలు ఒక్క డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, టార్పాలిన్ పట్టాలు కానీ, ట్రాక్టర్లు కానీ, పవర్ స్ప్రే ఒక్కటే ఇవ్వలేదు సార్. కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం చేతగల. దీన్ని ఎవరు తప్పట్టాలి? దాన్ని నీకు శాంక్షన్ చేస్తే నువ్వు 10% నువ్వు కట్టి మిగతా 90 నువ్వు కట్టాలి. అది కట్టట్లా. అతనికి డెవలప్ చేసే ఉద్దేశం, రైతులు వెళ్ళిపోతే మనకెందుకు, ఆయనకు కావాల్సిన కమిషన్లు, ఆయనకు కావాల్సిన డబ్బులు. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన డ్యామేజ్ని కవర్ చేస్తూ ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం వందే భారత్ ట్రైన్ లాగా చాలా ఫాస్ట్గా వెళ్తాయి. మీరు చూశారు కదా, ఇంతకుముందు మన ట్రైన్ అంటేనే ఎలా ఉండేది, ఇవాళ చూడండి ట్రాక్లు మారుస్తున్నారు, టోటల్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు. వందే భారత్ ట్రైన్లు ప్రతి సంవత్సరం ఒక 20 ట్రైన్లు కొత్తగా రిలీజ్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఏంది, కనీసం మిడిల్ క్లాసు, లో క్లాస్ అందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణం, నిద్రపోయి ప్రయాణం. ఇప్పుడు ట్రైన్లో కూర్చొని చాలామంది విశాఖపట్నం ఇక్కడికి వందే భారత్ ఎక్కితే అక్కడ ల్యాప్టాప్ పెట్టి కూర్చున్నారంటే సగం పని అక్కడే చేసుకుంటున్నారు, లేదా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. అదే అంతకుముందు సౌండ్లు ఎట్టు నుంచి చేయండి, దడా 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 ట్రైను. నేను ఈ మధ్య మద్రాసు నుంచి ఒక ట్రైన్ ఎక్కి, ఏది మామూలు ట్రైన్ ఎక్కి, వందే భారత్ కాక రాత్రి పడుకుంటే తెల్లవారు నిద్రపట్ల, సౌండ్ అలవాటు పోయింది కదా. చిన్నప్పుడు ఎక్కేవాళ్ళు పెద్ద ఆ వయసు వేరు, ఇప్పుడు ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంటే నిద్రపడ కుదిరితే ఫ్లైట్, లేదంటే అది చెప్తున్నా. వందే భారత్ ఇస్ కంఫర్ట్, మీకు ఏ సౌండ్ ఉండదు. మామూలుగా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటే అలా ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అనేది మనకి
కనపడుతుంది వాడ. అట్లాగే గవర్నమెంట్ రాగానే మనం నరేగా రూరల్ డెవలప్మెంట్ కోసం 5,000 కోట్లు డబ్బు రిలీజ్ చేసాం ఆంధ్రప్రదేశ్కి. అంతకుముందు వాళ్ళు సరిగ్గా పట్టించుకోలే, అయినా కూడా ఎక్స్ట్రా మన రాష్ట్రానికి రైతుల కోసం, రైతు కూలీల కోసం చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మనం 6,000 రూపాయలు రైతులకి ప్రతి సంవత్సరం రైతులకి ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం కదా, ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేసాం మనం. నేను అనేది ఏంటంటే మోడీ గారు ఇవాళ మనకి దేశానికి కానీ మన రాష్ట్రానికి చేసే పనులు ఆయన టాప్ ప్రయారిటీ ఉంది. రేపు వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం 2వ తారీఖు తర్వాత, ఎందుకంటే తినబోతా రుచి ఎందుకనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు కానీ ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు పరిగెత్తించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. మీటింగ్స్ పెట్టాలి ఎంతవరకు, ఎవరి పైన వాళ్ళకి అప్పచెప్పాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సార్, మా పిఏకి నేనేం చెప్పాను, 3 పనులు అప్పు చెప్పాను. నువ్వు ఆ పని చూడాలి. ఇక్కడ నేను గంట కూర్చుంటే హాయిగా ఫోన్లు, సినిమా, యూట్యూబ్లు చూస్తూ కూర్చున్నట్టు కుదిరితే నా నెక్స్ట్ పని ఏంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్, సాయంత్రంలో ప్రోగ్రామింగ్. నేను వాళ్ళకి పని అప్పు చెప్పకపోతే తప్పెవరిది, నాదే ఇంకెవరిదన్నా? నాదే కదా. బయటికి వెళ్ళి నేను తిట్టాను అనుకో, మీరేం చేస్తున్నారంటే నేను ఒక ఎజెండా ఇవ్వాలి. అట్లాగే మన రాష్ట్రం ఇవాళ ఎంప్లాయీస్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, ఆల్ పొలిటీషియన్స్ రాష్ట్రం కోసం పనిచేయండి. ఈ 5 సంవత్సరాలు విడిపోయిన తర్వాత మనం కాలర్ ఎత్తుకొని భారతదేశంలో, ప్రపంచంలో తలెత్తుకునే విధంగా మనం ఉండాలంటే ఇక్కడ పాలిటిక్స్ని పక్కన పెట్టండి, డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి గందరం నెగిటివ్గా ఆలోచించడం, ఇవి చేయటం మానేయకపోతే రాష్ట్రం నెక్స్ట్ తరం ఇబ్బంది పడుతుంది. అంటే ఈ అభివృద్ధిలో భాగంగా, పనిచేసే పనిలో భాగంగా టీడీపీ, జనసేన ఉంటుందా, బీజేపీ వాళ్ళు కూడా ఉంటారా? అంటే ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇస్తుంది సార్, ఇక్కడ మా పాత్ర మేము తక్కువ కదా. మెయిన్ ఇక్కడ ఉండేది ఈ గవర్నమెంట్ రోల్ చేసేది చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు మంత్రులు ఉన్నారుగా, మంత్రులు ఉంటాం, కానీ అల్టిమేట్ గా స్టీరింగ్ ఎవరి దగ్గర ఉంటుంది? చంద్రబాబు గారి దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర. నో మా పని డబ్బులు ఇటువే కదా సార్. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు డబ్బులు ఇచ్చే ఎన్నో అయింది, ఇప్పుడు 4 నెలలు అయింది కదా. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ వచ్చి టెండర్లు వెళ్ళడానికి 4 నెలలు పెట్టింది. మరి ఇప్పుడు నిన్న కేబినెట్ లో కూడా అప్రూవల్ చేశారు. సోలారు మన రాష్ట్రానికి కుసుమ కింద 1,500 మెగావాట్లు ఇస్తున్నారు. ఒక్కొక్క 5 మెగావాట్ల చొప్పున ఒక్కొక్క రైతుకో, చిన్న స్మాల్ ఇండస్ట్రీ అతనికి ఇస్తే ఆ రైతులను అక్కడ పార్టిసిపేషన్ చేయించి వాళ్ళ ద్వారా నేషనల్ గ్రిడ్కి ఇచ్చి, అదేవిధంగా ఆ కరెంటుని బ్యాటరీలు పంపించి బ్యాటరీల ద్వారా పీక్ టైంలో వాడుకోమని కొత్త స్కీమ్ ఒకటి ఇచ్చారు. అసలు ఇలాంటివి చెప్పుకుండా పోతే మీకు 1 అవర్ చాలదు నాకు టైం. సరిపోదు సార్. నేనంటుంది కూడా మీరు ఈసారి అంటే గతం తీసేసేయండి, గతంలో ఏం జరిగింది, రాజకీయ పరిణామాలు ఏంటనేది. ఈసారి మళ్ళీ కూటమిగా పోటీ చేశారు, కూటమిలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. ఈసారి కేంద్రం సరిగా డబ్బులు ఇవ్వకపోతే స్టేట్ బీజేపీ ఏం చేయబోతుంది? అసలు మీ క్వశ్చన్లోనే తప్పు ఉందంట. ఎందుకు తప్పు ఉందంటే, ఎందుకంటే మాకు డౌట్ ఉంది. ఆల్రెడీ ఇచ్చాం కదండి. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు మీ దగ్గరకు వచ్చి భోజనం అడిగారు, భోజనం పెట్టాను, వంకాయ కూర వేసాను, చికెన్ పెట్టాను, మటన్. మీరు తినకుండానే నెక్స్ట్ ఏంటని అడిగితే మీరు తిన్న తర్వాత కదా నేను చేయగలిగేది. మాకు డౌట్ ఉంది సార్. పోయినసారి కూడా ఆల్రెడీ ఇప్పుడు నేను పెట్టి మాట్లాడుతున్నా భోజనం. మీకు నాన్ వెజిటేరియన్ అన్ని రకాలు పెట్టి మీ ముందు పెట్టా. అంటే మీరు ఇందా నుంచి ఏం చెప్తున్నారంటే పంచభూతాలు మట్టి నీళ్ళు కాదు. మీరు ఫస్ట్ డైలాగ్ చెప్తే జనాల్లో అటువంటి అపోహలు ఉండకూడదు, జనాలు కూడా తెలియాలి. మనం పోయినసారి కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి 2,500 కోట్లు డబ్బులు ఇచ్చాం. తర్వాత 1,500 కోట్లు అండర్ డ్రైనేజ్కి వీటికి ఇచ్చాం. మనం పోయినసారి కూడా హడ్కోలోని నాబార్డ్ లోన్ కూడా 15,000 కోట్లు ఖర్చు పెట్టాం రాజధానికి. లేదా బిల్డింగ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆ టెంపరీ సచివాలయం అన్నారు, టెంపరీ హైకోర్టు అన్నారు, అవన్నీ అణిచి వచ్చినాయి, ఖర్చు పెడితేనే కదా. ఇప్పుడు ఈసారి మనం బ్రహ్మాండంగా ఆల్రెడీ 30,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. మీరు డబ్బులు ఖర్చు, మీకు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తారు, 2 గంటలు ఖర్చు పెట్టి ఏం చేయగలుగుతారు? యాడి పరిగెత్తారు చెప్పండి? చేయలేరు. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు, గంట పట్టింది ఏదైనా పొలం కొనాలన్నా అంతే కదా. తీసుకెళ్ళి నీళ్ళలో పరిస్థితి నేను ఖర్చు పెట్టలేము అనలేరు కదా. డబ్బు ఖర్చు పెట్టాలంటే సరైన ప్లానింగు, అది కూడా కన్స్ట్రక్టివ్గా అవినీతి లేకుండా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న నారాయణ గారు ఉన్నారు, ఆయన పోయినసారి ఎక్స్పీరియన్స్ బాగా ఉంది కాబట్టి ఈసారి ఆ తప్పులు చేయట్లే. ఆయన అక్కడ పర్ఫెక్ట్గా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు నారాయణ గారు. నేను చూశాను. ఏదైనా సరే మామూలు ఊళ్ళల్లో ఏం ఆడతారంటే ఉప్పర్ మీటింగ్లు అంటారు, అవి పెడతారు. ఈసారి కన్స్ట్రక్టివ్గా టక్ 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 అని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈసారి కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఏది 5 సంవత్సరాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్, 5 సంవత్సరాలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్, వీళ్ళు ఎంత నాశనం చేశారనేది ఈ నాశనం చేయకుండా ఈసారి రాష్ట్ర ప్రజలకి నేను ఇంకా బతికితే ఇంకా 10 ఏళ్ళ 15 ఏళ్ళ ఆయన ఆలోచించుకుంటూ
బాగా చేయాలని ఒక మంచి కాన్సెప్ట్లో నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చాలా వర్క్ చేస్తున్నాడు. అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చూడండి, మన కలెక్టరల్ మీటింగు 48 అవర్స్లో దరిదాపు 40 అవర్స్ మీటింగే పెట్టాడు ఆయన. పెట్టి ఏం చెప్తున్నాడు, P4 గురించి, లేకపోతే మన ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఈ అంతకుముందు 22 ల్యాండ్స్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ అయినాయి, అంతకుముందు ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డారు, వీటికి ప్రజలకు అందుబాటులో ఉండాలి, మీరు కూడా ఫీల్డ్లో తిరగాలని ఆయన చెప్తున్నాడు తప్పితే, నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు ఎదురుగా డబ్బులు ఇచ్చారు, అందులో భాగస్వామి రాష్ట్రంలో మేము కూడా ఉన్నాం, నేను అందుకే కలిసికట్టుగా అందరూ పనిచేయాలంటున్నా. కాకపోతే ఏదైనా మేజర్ రోలు చంద్రబాబు గారి మీద ఉంటుంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మా మీద ఉంటుంది. మా రోల్ ఎంతవరకు, ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తే మేమేమడతాం మా రాష్ట్రానికి, అది ఎగ్జాంపుల్ చెప్తా. అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ఉండగా ఇంతకుముందు వ్యాక్సినేషన్కి గొర్రెలకు కానీ గేదెలకు కానీ సంవత్సరానికి 30 కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం దరిదాపుగా 120 కోట్లు ఇచ్చారు. అసలు 120 కోట్లు ఎక్కడ, 30 కోట్లు ఎక్కడ, సంబంధం ఏమైనా ఉందా? మరి డైరెక్ట్గా డబ్బులు వచ్చినట్టేగా, మీకు అది తెలియదు కదా. ఇవన్నీ ఇలాంటి ప్రతి 32 డిపార్ట్మెంట్లు ఉంటే, అగ్రికల్చరా, ఎస్సీ కార్పొరేషనా, బీసీ కార్పొరేషన్, ఇండస్ట్రీ డిపార్ట్మెంటా, అన్నిట్లో నుంచి ఎంతవరకు డబ్బులు తీసుకురావాలో మా భారతీయ జనతా పార్టీ తరఫున మా టీం మేము పనిచేస్తున్నాం ఢిల్లీలో. దీన్ని మాకు ఏదన్నా ఇస్తే, ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఉంది మీరు తీసుకురండి, మేము మాట్లాడతాం, అందులో మా పార్టీ తరఫున మేము కూడా చేస్తాం. మేము ఇక్కడ కూడా సలహాలు ఇస్తుంటాం, ఏది మా వైపును కూడా తీసుకొని తొందరగా పూర్తి చేయండి, తొందరగా చేయండి. ఆ డబ్బులు ఖర్చు పెడితే 30,000 కోట్లు, మళ్ళీ ఇంకొక 20,000 కోట్లు మనం ఇదిగో ఈ ప్రపోజల్ ఉందంటే ఇస్తారు. మీరు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం కదా, ఇది కంప్లీట్ అయితే ఇంకెక్కడెక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏమేమి మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది ఈ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. పోయినసారి కొంతమంది ఇబ్బంది పడ్డారు పాపం పెట్టి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నా. అందుకని నేనేమంటానంటే ఈ 5 సంవత్సరాల్లో మారిందా సార్, అంటే పెట్టుబడులు పెడతానికి రెడీగా వస్తున్నారా? ఉన్నారు సార్. మీరు చూడండి, నేను చెప్తున్నా కదా, 1-5-6 నెలల్లో ఈ వర్క్లన్నీ స్టార్ట్ అవుతాయి, రోడ్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ కరకట్ రోడ్డు ఉంది, కరకట్ రోడ్డు ఇప్పుడు యాక్చువల్గా అసలు ఈ పాటికి కంప్లీట్ అవ్వాల్సింది, ఏదో డిజైన్ మార్చడం వల్ల కొంచెం అది 4 లేన్ ఆగింది. అది కంప్లీట్ చేస్తే ఒక యాక్సెస్ రోడ్డు, అట్లాగే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అంతకుముందు ల్యాండ్ పూలింగ్లో ఏమైనా రైతులు కూడా 22 ఎకరాలు ఇచ్చారు. నిన్న మన నారాయణ గారు కన్నబాబు గారిని కలిస్తే అది కూడా క్లియర్ అయిపోయింది సార్. మనం అది కూడా రోడ్డు కూడా 3.8 కిలోమీటర్లు ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి కొంత 2 కిలోమీటర్లు మన ఈ నేషనల్ హైవే దగ్గరికి అవుతుందని చెప్పారు. సో మీకు ఆ రోడ్లు అయిపోయినాయి అనుకోండి, ఒక జనాలకు ఒక విజన్ అనేది కనపడుతుంది. ఇవాళ విశాఖపట్నం ఆ TCS దరిదాపుగా మళ్ళీ పోయల్ లుల్లు వాళ్ళు కూడా వచ్చారు. TCS నిన్న మాట్లాడుతున్నారు సాక్షి టీవీలో 12,000 ఉద్యోగాలు వస్తాయని. వీళ్ళకి ఏం తెలుసు, TCS టాటా కన్సల్టెన్సీ అమెరికానో వేరే కంట్రీస్కి వెళ్తే దాని వాల్యూ తెలుస్తుంది. అసలు వాళ్ళలో బెస్ట్ కంపెనీ అది. వాళ్ళు వీళ్ళలాగా పిచ్చి పనులు చేస్తారు, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. లోకేష్ గారు అది ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అక్కడ ఇంకా వేరే ఇండస్ట్రీస్ కూడా ల్యాండ్ అలాట్ చేసి ఎన్ఆర్ఐస్ని తీసుకొస్తున్నారు. ఈసారి ఎన్ఆర్ఐస్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడ జన్మభూమి మీద ఉన్నటువంటి అభిమానం అనేది ఉంటుంది. నేను ఎప్పుడో జిల్లా పరిషత్ చైర్మన్ 20 ఏళ్ల కింద చేసినప్పుడే అప్పట్లోనే $50 లక్షల మాకు ఫండ్స్ తీసుకొచ్చాం గుంటూరు జిల్లాకి. ఒక రోడ్ వేయడానికో, ఒక కమ్యూనిటీ హాలో, ఒక వాటర్ స్కీమో, లేకపోతే అక్కడ స్కూల్ పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్సో లేకపోతే రూమ్సో ఇవన్నీ చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత చారిటీ చేద్దామని ఉంటారు. దాన్ని మనం ఎలా వాడుకోవాలనేదే ఆలోచన తప్పితే. సో నేననేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో 100% అమరావతి బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా పోలవరం ఎట్లాగ ఆల్రెడీ చెప్పాను మొన్న, మరి దీనికి కూడా దానికి శంకుస్థాపన చేశారు, రైల్వే జోన్కి విశాఖపట్నం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి దేనికి శంకుస్థాపన చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు మళ్ళీ? అంటే ప్రధానమంత్రి గారు రేపు వచ్చేదానికి జనాల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఫస్ట్ నెంబర్ 1. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. ఇంకా ఏంటనేది ఇంకా 2-3 రోజులు అయితే కానీ ఒక ఎజెండా ప్రిపేర్ అవుతుంది. ఇంకా మనం ఆ ప్రిపేర్ అవ్వకముందే మనం 2 ఇయర్లుగా చెప్పినా కరెక్ట్ కాదు. ఆల్రెడీ నేను ఇచ్చిన ప్రాజెక్టులు నేషనల్ హైవేస్ కానీ, ఈ పోలవరానికి కానీ, స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు ఇచ్చాం కదా. సో రాజధానికి ఇచ్చాం, అట్లాగే కొన్ని కృష్ణపట్నం దగ్గర మనం శాంక్షన్ చేసినవి, ఇవన్నీ కూడా చేస్తూ ఇంకా ఏం చేయలేదు, ఎజెండా తయారవుతుంది. నేను 2వ తారీఖు తర్వాత మళ్ళీ మీతో మాడతా. ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్తున్నా కదా, 100% 5 సంవత్సరాల్లో మోడీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక బంగారు భవిష్యత్తు రాబోతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ప్రజలు ఏ ఇన్వెస్టర్ అయినా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి.
జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు నేను వస్తే ఏదో చేస్తాను అంటున్నాడు కదా, అతను రావడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఇంకా అతను రావడం అనేది జరగదు. ఎందుకంటే ప్రజలు అతను వెక్స్ అయిపోయారు. నెంబర్ 2, ఈ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో ఈ యొక్క రిజల్ట్ చూసి ప్రజలు ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనేది జనాలకు ఒక అవగాహన ఉంది. మనకంటే చాలా తెలివిరాడు ప్రజలు. వాళ్ళు దాని కేంద్రంలో లాస్ట్ 2014 మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడేం జరుగుతూ ఉన్నాయి అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఇదివరకు మన చైనా బోర్డర్కి వెళ్ళాలంటే ఏదన్నా వాళ్ళు బోర్డర్ దగ్గర ఆక్రమించుకుంటే వెళ్తానికి 3 రోజులు పట్టేది. ఇవాళ 3 గంటలు అక్కడికి వెళ్ళి రోడ్లు వేశారు. కాశ్మీర్కి వెళ్ళడానికి రోడ్లు, అండర్ టన్నల్స్, రైల్వే బ్రిడ్జెస్. ఈ ఈస్టర్న్ స్టేట్ అంతా కూడా మనకు మెయిన్ ఇక్కడంత ప్రశాంతంగా ఉన్నామంటే అక్కడ సైనికులు కష్టపడతాం వాళ్ళు, అక్కడ మనం సరిగ్గా చేయాలి. చాలామందికి ఏంటంటే సబ్జెక్టు తెలియనప్పుడు మనం ఏం చెప్పినా అవగాహన అవ్వదు. ప్రజలకి మన పర్టికులర్ సౌత్ ఇండియా ప్రజలకి ఈ వారు ఈ గొడవ అసలు మనకు ఉండదు కదా. అది ఎంతసేపు నార్త్ ఇండియాలో పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళే దాని ఎఫెక్ట్ దానికి చూస్తుంటారు. అందుకే మిలిటరీలో కూడా 80% వాళ్ళే ఉంటారు. మీకు 20 మన దగ్గర ఉండేది. ఎందుకంటే వాళ్ళకి బాధ తెలుసు. అప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో అప్పుడు ముస్లిమ్స్తో అప్పుడు గొడవలైనా, బ్రిటిషర్తో గొడవైనా ఈ వాళ్ళ ఆ సఫరర్స్ అక్కడ ఎక్కువ జరిగింది బాగా. మనకేంటంటే మన దాకా అక్కడ వచ్చే పరిస్థితి రాలే మనకి. సో మనకి వచ్చినా కూడా ఇక్కడ ఆ ఫ్రిక్షన్ అనేది లేదు. అందుకని మోడీ గారు డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని మనకి ఏదైతే రాముడు కృష్ణుడు ఏ విధంగా ఒక చరిత్ర సృష్టించారో ఆ విధమైనటువంటి చెప్పా కదా, దేవుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు. ఆ విధంగా మనిషి రూపంలో వచ్చిన దేవుడే ఇవాళ నా దృష్టిలో మోడీ గారు 100% సక్సెస్ అవుతాం. అమరావతి ప్రాంతంలో మీరు కళ్ళారా చూశారు, మీరు బాధలన్నీ చూశారు. అమరావతి రైతులు పొలాలు ఇచ్చి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని గాయాలు పాలయ్యారు. అలాంటి రైతులకి బీజేపీ తరఫున మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, ఏం చెప్తారు? నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా మోడీ గారు ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక మీకు అనుమానమే లేదు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాలు కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు పెట్టుకుంటారు, పాపం ఆయన కూడా పాదయాత్ర చేసి ఈ పోలీసులకి లాఠీలకు ఎదురు తిరిగిన వ్యక్తి. ఆయన కూడా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించినటువంటి వ్యక్తి. సో మీకు ఎక్కడా డౌట్ లేదు, ప్రతి ఒక్క ఇంట్లోనూ మోడీ గారి గురించి చెప్పుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మేము కూటమిలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, అదే పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఎవరు ఆపలేరు. దీన్ని ఆపుదామని ప్రయత్నం చేస్తే జగన్నాథ చక్రాల ముందు వాళ్ళు నలిగిపోతారు తప్పితే ఏముండదు. ఏదైతే జగన్ పార్టీ ఉంది చూసారా, ఆ జగన్ పార్టీ జగన్నాథ చక్రాల కింద నలిగిపోవటమే. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ ఆపడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తారు, అనుమానం లేదు, బుర్ర జల్లుతారు. దీనికి అసలు భయపడాలి పని లేదు, ఆలోచించాలి పని లేదు. కానీ ప్రజలు అనే రథచక్రాల కింద ఆ పార్టీ ఎప్పుడూ నలిగిపోయింది. కానీ ఎప్పుడన్నా బీజేపీకి అవసరమైనప్పుడు మళ్ళీ బతికిస్తుందేమో అనేటువంటి ఒక భయం కూడా ఉంది. ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీకు చెప్తాను. రాజధాని ప్రాంతానికి గతంలో ఇచ్చినట్లుగా మట్టి నీరే కాదు 30,000 కోట్లు ఇప్పటికే ఇచ్చాము, మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, అవసరమైతే కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత మాది అని బీజేపీ నేత చెప్తున్నటువంటి పరిస్థితి.